ఫిషర్ సర్జరీ తర్వాత మోషన్ కంట్రోల్ అనేది ఉంటుందా? హాయ్, ఐఎమ్ డాక్టర్ శైలజ ఏకాంబరం, షీసెఫ్ ప్రెసిడెంట్ పైల్స్ క్లినిక్, నెల్లూరు. సో ఫిషర్ అనేది ఒక యానల్ రీజియన్లో ఒక క్రాక్ రావడాన్ని మనం ఫిషర్ అంటూ ఉంటాం. ఈ ఫిషర్కి అక్యూట్ ఫిషర్, క్రానిక్ ఫిషర్ అని రెండు ఉంటాయి. ఈ అక్యూట్ ఫిషర్ మాక్సిమం మెడికల్ మేనేజ్మెంట్తో మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. అదే క్రానిక్ ఫిషర్లో యూజువల్గా పేషెంట్కి మనం సర్జరీ అడ్వైస్ చేయంగానే వాళ్ళకి వచ్చే మొదటి డౌట్, సర్జరీ తర్వాత మనకి మోషన్ కంట్రోల్ అనేది ఇబ్బంది ఉంటుందా? ఈ యానల్ ఓపెనింగ్ చుట్టూ 2 మజిల్స్ ఉంటాయి. అది ఎక్స్టర్నల్ యానల్ స్ఫింక్టర్ మజిల్, ఇంటర్నల్ యానల్ స్ఫింక్టర్ మజిల్. ఈ ఎక్స్టర్నల్ యానల్ స్ఫింక్టర్ మజిల్ అనేది వాలంటరీ కంట్రోల్లో ఉంటుంది. ఇది మోషన్ పాస్ చేసేటప్పుడు కంట్రోల్ కి చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. కానీ మనం ఈ లేజర్ సర్జరీ కానీ ఓపెన్ సర్జరీలో మనం ఫిషర్ కి ఇంటర్నల్ యానల్ స్ఫింక్టర్ మజిల్ ని మాత్రమే స్ఫింక్ట్రోలైసిస్ ద్వారా మనం కట్ చేస్తూ ఉంటాం. ఇది కట్ చేయడం వల్ల మోషన్ కంట్రోల్ అనేది ఇబ్బంది జరిగే అవకాశమే లేదు. సో చాలా మందికి అపోహ ఉంటుంది. సో ఫిషర్ సర్జరీలో మజిల్ కట్ అయిపోవడం వల్ల మోషన్ కంట్రోల్ ఉండదు అనే అపోహ చాలా మందిలో ఉంటుంది. సో ఇంటర్నల్ స్ఫింక్టర్ మజిల్ మనం కట్ చేయడం వల్ల మోషన్ కంట్రోల్ అనేది దెబ్బతినదు. సో మీకు క్రానిక్ ఫిషర్ ఉన్నట్లయితే డాక్టర్ గారు మీకు సర్జరీ అడ్వైస్ చేస్తే మీరు దానికి భయపడాల్సిన అవసరం లేదు. లేజర్ స్ఫింక్ట్రోలైసిస్ కానీ లేటరల్ యానల్ స్ఫింక్ట్రోటమీస్ ద్వారా సర్జరీ చేసుకోవచ్చు.